హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే పొద్దున్నే వీడియో తోటైతే వచ్చేసిన. ఎందుకంటే ఈ 2 నెలలు మాత్రం వీడియో తీయనీకైతే కొంచెం ఇబ్బంది అయింది. వీడియోనైతే పెట్టలేదు. నా ఫోన్ అయితే నీళ్ళలో పడిపోయింది. అందుకనైతే వీడియోస్ అయితే అస్సలు తీయలేదు, పెట్టలేదు. ఎప్పుడో ఒకటి మా ఆయన ఫోన్ తోటి అయితే షార్ట్స్ తీసి అట్లా అప్లోడ్ చేసిన. అట్లా మొత్తమే ఛానల్లో ఏ వీడియోస్ పెట్టకుండా ఉండకూడదని నేనైతే అట్లా వీడియోస్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేసిన. ఇక పొద్దున్నే ఇక పొయ్యి దగ్గరనైతే యుద్ధం అయితే చేస్తాను నేను. మా పిల్లలకైతే హీటర్ నీళ్ళు అయితే అస్సలు పడతలేవు. ఇక కష్టమైనా సరే అని కట్టెలు అయితే తెచ్చి కట్టెల పొయ్యి మీద నీళ్ళు అయితే ఖచ్చితంగా పెడతాను. ప్రతిరోజు ఇక కట్టెల పొయ్యి మీదనే నీళ్ళు వేడి అయితే పోస్తున్నా. అందరం ఇక పొయ్యి మీద నీళ్ళే చేస్తాము. ఇక ఈ చలికి అయితే మాత్రం ఎంత వేడైనా కానీ ఆ నీళ్ళు అయితే చల్లగానే ఉంటాయి. ఎసరు వచ్చేటట్టు నీళ్ళు వేడైనా కూడా అవి బకెట్లో వేయగానే చల్లగా అవుతాయి. మళ్ళా మేము కాగబెట్టే నీళ్ళ గిన్నెనైతే చిన్నగా ఉన్నది, కొంచెం ఇక ఛాన్స్ అయిపోయి వేడి చేస్తాను ఆ నీళ్ళనైతే. ఇంకా అట్లా కట్టెలు కూడా బాగా కాలుతాయి. చలి వల్లనో ఎట్లనో కానీ మస్తు చలి అయితే విపరీతమైన చలి పెడుతుంది. అందుకే అంటారు సంక్రాంతి ముందు అయితే బాగా పెడుతుందట చలి. ఇక ఈ చలి వల్ల అయితే ఆ నీళ్ళు కూడా వేడి కూడా చల్లనే అనిపిస్తాయి. ఇక చలికి అయితే లేవడం అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక పిల్లల హెల్త్ గురించి అయినా కూడా వేడి నీళ్ళు కట్టెల పొయ్యి మీద పెట్టాలని ఖచ్చితంగా మాత్రము ఇక లేవడం అయితే జరుగుతుంది. ఈ చలికి లేవడం ఎంత ఇబ్బంది ఉన్నదంటే అసలు లేవబుద్దే అయితే లేదు, అట్లున్నది చలి అయితే. నేనైతే వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మాకైతే హైవే రోడ్డు దగ్గర ఉన్నది. అందువల్లనైతే నేను ఏం చెప్పినా కూడా అది గాలికే పోతుంది. ఆ మాట సప్పుడుకైతే అస్సలే వినబడది. అందుకనే ఇక తప్పనిసరిగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. మనం చేసే పని ఏంటిదో అది ఖచ్చితంగా వినబడాలి, కనబడాలి. కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా చిన్నప్పుడు అయితే మా అమ్మ పొయ్యి దగ్గర మంట పెట్టినప్పుడు అయితే తప్పటిగా మంట పెట్టుకుంటూ కూర్చునేది. మా పిల్లలు కూడా అదే చేస్తారు. చలికి తట్టుకోలేక అందరము మా వాడకట్టు పోరగాళ్ళందరం కలిసి ఒక్క దగ్గరనే చలి మంటలు పెట్టుకునేది. బర్ల కాడి గడ్డి అంతా జమ చేసి ఆ గడ్డి అంతా కాలబెట్టుకుంటా మంచిగా స్కూల్కి పోయే టైం దాకా చలి మంటలు వేసుకుంటుండేది. ఇప్పుడు అంత లేదు కానీ ఇప్పుడు ఎవరికి అంత ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళి ఇప్పుడు పిల్లలు అయితే ఇంకా నేను ఆ పొయ్యి అంటూ పెట్టగానే నా పిల్లలు అయితే ఉరికొచ్చి పొయ్యి కాడని అయితే కూర్చుంటారు. ఈ రోజు అయితే అస్సలు లేవని కూడా లేవలేదు వాళ్ళు. అంటే పెద్ద అబ్బాయి లేచిండు కానీ ఎక్కువ శాతానికి అయితే ఇక వచ్చి కూర్చుంటారు. నేను వీడియో తీస్తున్నానని కొంచెం ఇక రాలేదు వాళ్ళు. ఇక వీడియో తీయడం అంతా అయిపోయినాక వచ్చి పొయ్యి దగ్గరనైతే ఖచ్చితంగా ఆడుకుంటారు. వేడికైతే ఖచ్చితం అసలు పొయ్యి కాడ ఉండాలి, అట్లా ఉంటది వాళ్ళకు. నేను చూపెట్టే లైటర్ మాత్రము ఇది ఆన్లైన్ లో బుక్ చేసిండు, మంచిగా ఉన్నది. ఇది గ్యాస్ కన్నట్టు గ్యాస్ లైటరు. ఇది ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేయొచ్చు. మనము గ్యాస్ అంటు పెట్టేటప్పుడు మాత్రం ఆ లైటర్ ద్వారా అంటు పెట్టచ్చు. ఇప్పుడు ఎట్లా పెడతానో ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇక బయట ఉన్న లైటర్లు అయితే అవి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. 2 నెలలు 3 నెలలు కూడా పనిచేస్తలేవు. అందుకే ఒకసారి అయితే ఆన్లైన్ లో అయితే బుక్ చేద్దామని ఇట్లయితే ఒక లైటర్ అయితే తీసుకున్నాడు. ఇది కూడా ఎన్ని రోజులు వస్తుందో ఒకసారి చూద్దాము. ఇక దీనికైతే సిపిన్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే ఫుల్ తొందర అంటుకుంటుంది గ్యాస్. ఛార్జింగ్ డౌన్ అయినప్పుడు కొంచెం లేట్గా అంటుకుంటుంది. ఎప్పటికైతే ఛార్జింగ్ అయితే పెట్టాలి దీనికి. ఇక నాకైతే చిన్నప్పటి నుంచి ఇంటి ముంగట ఊడవడం, చల్లడం, ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. కానీ అట్లా ఇష్టమైన వాళ్ళకే అన్ని దూరం ఉంటాయని నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడ ముగ్గు వేయనీకైతే అస్సలే వీలుండదు. ఇక ఫాస్ట్ గా ఊడ్చల్లి ముగ్గు అయితే వేసినాను. ఎందుకు వీలుండదంటే మేము ఉండేది అయితే హైవే రోడ్డు కన్నట్టు, హైవేకి ఎక్కువ వెహికల్స్ వస్తాయి. నేను ఇక ఇట్లా ఊడ్చి ఇంట్లోకి వస్తానో రానో దుమ్ము మొత్తం చెత్త మొత్తం కొట్టుకొస్తుంది ఇంటి ముంగటికి, వాకిట్లకు. ఇక నాకు ఇక ముగ్గు మీద కూడా ఇంట్రెస్టే ఉండదు. ఎంత ఊడ్చినా కూడా గంతేరా అని అనిపిస్తుంది. ఇక అందుకే నాకైతే ముగ్గులు వేయడం కూడా ఇంట్రెస్టే వేయింది. అందుకే ఇట్లా ఊడ్చి ఇట్లా ఇంట్లో పోనా వెహికల్స్ అంతా దుమ్ము అంతా ఈ వాకిట్లోకి ఏరుతుంది. అప్పుడు ఇక ఇంట్రెస్ట్ అనేది అసలు ఉండనే ఉండదు నాకు. అందుకే ఫాస్ట్ గా ఊడ్చల్లి ఇంట్లోకి పోతాను. ఆ వెహికల్స్ కూడా మీదికి వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. పక్క పంట పోతేనే మస్తు భయం అవుతుంది. హైవే రోడ్ అసలే, మళ్ళీ నేషనల్ హైవే ఇది. అందుకే కొంచెం పొద్దున్నే లేచి నేనైతే పని చేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు కొన్ని ఎక్కువ రావన్నట్టు వెహికల్స్. అందుకే పొద్దున్నే లేస్తాను. ఇక
నేను లేచేసరికి అయితే ఏ షాప్ వాళ్ళు కూడా లేవరు. ఎందుకంటే ఇక వాళ్ళకి ఇంత పొద్దున్నే లేసి ఏం చేస్తుంది అని అనిపిస్తుంది. కానీ నాకు చిన్నప్పటి నుంచి అయితే అలవాటు, పొద్దున్నే లేసి పని చేసుకోవడం అంటే నాకైతే ఇష్టము. అందుకే నేను ఎవరు లేక ముందుకే తొందరగా పని అయితే చేసుకుంటాను. ఇక షాప్ కూడా నేను లేచినప్పుడే అన్ని ఓపెన్ చేసి పెడతాను. ఇక షాప్స్ కూడా అందుకే లేవడం, ఎట్లాగో షాప్ తీయాలి కదా అన్నట్టే పొద్దున్నే లేచి పని అయితే చేసుకుంటాను. ఇక ఇవ్వాలనైతే కొంచెం లేటే అయింది నేను లేవడం. రోజు లేసేదానికంటే కొంచెం లేట్ గానే లేచిన. ఎందుకంటే చలి అయితే విపరీతంగా, చలి అయితే బాగా పెడుతుంది. ఆ చలికి లేవబుద్ధి కూడా అయితే లేదు. అందుకే కొంచెం లేట్ గానే లేచిన. ఇక నేను లేట్ గా లేచినందుకు పని అయితే ఫాస్ట్ గా చేయాలి. అందుకే ఫాస్ట్ గా చేసేస్తాను. ఇక నేను ఊడుస్తా అంటే మా పెద్ద అబ్బాయి అయితే వీడియో తీస్తాడు. ఏంది మమ్మీ ఇంత పొద్దున్నే నన్ను లేపి వీడియో తీయమంటాను, ఇంత చలి ఎంత ఘోరంగా చలి పెడుతుందంటే, మరి నాకెట్లా పెడుతుంది బిడ్డ, పని చేయొద్దా నేను అని నేను చెప్పిన. సరే అని వీడియోనైతే తీస్తాడు. ఇక నేను పట్టుకొని నేనైతే వీడియో తీయలేను కదా, అందుకనే ఆయన అయితే తీస్తాడు. ఇంటి ముందు చల్లేటప్పుడు అయితే నాకు తెలియదు ఆయన వీడియో తీసేది. సడన్ గా వచ్చి వీడియో తీసిండు. ఇక నేను హడావిడిగా, అప్పటికే లేట్ అవుతుంది, మళ్ళీ ఆయనకు అన్నం వండాలి, కూర వండాలి, బస్ వచ్చే టైం అవుతుంది. అందుకని నేను హడావిడిగా చేసేస్తాను. నాకైతే ఒక్కొక్కసారి, ఎప్పుడో ఒకసారి నేను పావు గంట అర్ధ గంట లేట్ లేస్తా. అట్లా లేట్ లేవడం చలి పెట్టడం వల్లనో, లేకుంటే నాకు జ్వరం రావడం వల్లనో, ఏదో ఒక ఇబ్బంది ఉంటేనే నేను లేవను. అప్పుడు నాకైతే పని అయితే అసలు తీరనే తీరదు, ఆగం ఆగం అవుతుంది. ఇక ఒక్కొక్కరు అయితే 7, 8 అయ్యేదాకా పడుకుంటారు. వాళ్ళకి ఎట్లా పని తీరుతుందిరా బాబు అయితే అనిపిస్తుంది. ఇక నేనైతే కొంచెం ఆరినాకనైతే ముగ్గు అయితే వేస్తాను. ముగ్గు నేనైతే నిమ్మలంగా కొంచెం పొద్దున లేస్తే మాత్రం మంచి మంచి ముగ్గులు అయితే వేస్తా. ముగ్గు అనేది, ముగ్గు కూడా ఫాస్ట్ గానే వేసేసిన. అప్పటికే మా పెద్ద బాబు రా మమ్మీ రా రా అని పిలుస్తాడు. నాకేమో ముగ్గుల పిచ్చి, ఎంత పెద్ద ముగ్గులు ఏమన్నా వేస్తా. ఇక కొంచెం అట్లా చిన్న ముగ్గు అయితే వేసిన, పోయినా ఆయనకు టిఫిన్ పెట్టాలి, ఆయన రెడీ చేయాలి, అన్నం తినబెట్టాలని ఫాస్ట్ గా వేసిన. ఇక ఇంట్లోకి అయితే పోయినా. ఇక రోడ్డుకు ఉన్నాం కదా, రోడ్డుకు ఉన్నప్పుడు మాత్రము నాకే కొంచెం ఎట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో ఏమో, ఇంత లేట్ గా లేచిరుగి పొద్దున లేస్తే ఏమవుతుందని అని అనుకుంటారేమో అని అనిపిస్తుంది. ఇక మా పెద్ద బాబు అయితే నైట్ చదువుకోరా అంటే ఆయనకు అస్సలే చదివాడు. ఇక పొద్దున లేచి బుక్ తోటి కుస్తీ పడతాడు. వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక అయిపోయినాక రేపటి నుండి అయితే హాలిడేస్. ఇక ఉన్నది ఇక తలనొప్పి, పెద్ద తలనొప్పి మాకు. ఇక బోళ్ళు అయితే బోళ్ళు అయితే అయినాయి. ఈ బోళ్ళు అయితే ఇక చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే ఆటోమేటిక్ గా అయిపోతూనే ఉంటాయి. ఇక మనమైతే ఇష్టంతో తోముకోవాలి, కష్టంతో అయి వాళ్ళ మీద కొట్టడము, ఏంది బోళ్ళు అది ఇది అని అంటే మాత్రము ఇక మనకే ఇబ్బంది. అందుకని పైననైతే చందమామ అవపడుతుంది. ఆ చందమామ చూపెట్టినా అని అయితే చూపెడతాను. ఇటేమో సూర్యుడు వస్తాడు, కానీ ఈ రోజు మబ్బుల పడ్డది, అంత పొగ మబ్బుల పడ్డది అని సూర్యుడు అయితే తొందర రాలేదు. అందుకే చంద్రుడు అయితే మంచిగా ఉన్నది చూపెట్టరా అంటే చూపెడతాడు. ఇంత ముందుకి ఇవన్నీ మస్తు చెట్లు ఉండే, ఆ చెట్లు ఉన్నప్పుడైతే ఇంతగానం చలి రాకపోయిండే మాకు. ఆ చెట్లు తీసేసిన కాంచి మొత్తము పక్క పొంటి ఇండ్లు లేవు, ఇంకా విపరీతమైన చలి పెడుతుంది. అసలు ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. మళ్ళా మాకు బస్ స్టాప్ కూడా దగ్గరనే ఉన్నది, అక్కడ దాకా మంది అవపడతారు. కొంచెం నాకైతే మంచిగా అనిపిస్తలేదు అంత మంది అవపడతా అంటే. అందుకే కొంచెం పొద్దున్నే లేచి పని అయితే చేసుకుంటాను. ఇక మా పెద్ద బాబుకి అయితే మంట పెడుతురా నాని అని చెప్తే ఆ కట్టెల కన్నీ కూర్చుంటాడు, కానీ ఆ కట్టెలను అటే గేడు ఇటే గేడు. ఆ మంట చల్లారదాకా కూర్చుంటాడు, చల్లారదాకా కూర్చొని ఇంట్లోకి వస్తాడు. ఇక ఏమైంది నాని మంట పెట్టలే అంటే, నువ్వు కూర్చోమన్నావు కూర్చున్నా అంటాడు. అబ్బా మంచిగా ఉన్నదిరా నీకు మంట పెట్టరా అని చెప్పిన అంటే, పెట్టిన మమ్మీ అది మండుతూనే ఉన్నది అని అంటాడు. కానీ అల్ల ఒక కట్టె పుల్లయ్యాడు, మంట పెట్టాడు. అందుకే ఆయనను పోయి దగ్గర కూడా రాని నేను. కానీ ఇక చలికాలంగా మంచిగా చలి కాగులని సప్పుడే కూకుంటా. ఇంకా బోళ్ళు అయితే తోమడం అయితే అయిపోయింది. ఇక ఆ నీళ్ళు ఎట్లున్నాయంటే, ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి ఐస్ వాటర్ తీస్తే ఎట్లుంటాయో అట్లున్నాయి ఆ నీళ్ళు అయితే. ఐస్ గడ్డ కన్నా ఇంకెక్కువనే ఉన్నది. చేతులు అయితే ఈడ్చుకొస్తానే ఇగానికి నీళ్లకు. కానీ తప్పదు కదా, ఇక తోముకోవాలి, తోమిని లేకుంటే ఎట్లా తింటాం అని తప్పని పరిస్థితులను అయితే ఆ బోళ్ళు అయితే తోమిన నేను. ఎట్లా అంటే చలికి ఆ బోళ్ళు తోమబుద్ధి కాదు, ఇల్లు ఉడబుద్ధి కాదు, చల్ల బుద్ధి కాదు. కానీ తప్పదు కదా, చెయ్యాలి ఆ పనులన్నీ. చెయ్యింది మాత్రం ఎట్లా అదైతుంది. ఇక చూపెడతాడు, మమ్మీ గిన్ని బట్టలా అని చూపెడతాడు మా పెద్ద బాబు. ఆ బట్టలు పిండాలి, బోళ్ళు తోమాలి, ఇవన్నీ చేయాలా మమ్మీ అని చూపెడతాడు. ఈ ఎట్టకేలకు బోళ్ళు తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా చిన్న పాపను చూపెడతారు.
ఆ చెద్దర్లల్లో బట్టలలోనైతే కనబడడు. నేను బయట ఉన్నాడేమో అనుకున్నా నేను. మమ్మీ మమ్మీ అంటే నాకు వినబడతలే, అలా చూసే వరకు పడుకున్నాడు మంచిగా. ఇంకా ఇప్పుడైతే దోశలు పోయి అని ఎమ్మడి పడతారు. రోజు పొద్దున ఏదో ఒకటి అయితే ఉండాలి వాళ్ళకు, బిస్కెట్ అన్నా దోశలన్నా లేకుంటే చపాతి అన్నా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే ఛాయ్ తాగుతారు. ఇంకా అందుకని అప్పటిదప్పుడు పిండి కలిపి దోశలు అయితే పోసిన. ఈ దోశలు అంటే నేను 1 కేజీ బియ్యం పిండిలో మాత్రం 1/2 కేజీ మినపప్పు అయితే పోస్తాను. మంచిగా ఉంటాయి, టేస్ట్ అయితే బాగుంటాయి. ఇట్లా నాకు ఈ పిండి ఇట్లా పట్టియడం ఇవన్నీ మాత్రం మా అత్తయ్య చెప్పింది. అట్లనే నేను అట్లనే పట్టించుకుంటానా. పిండి కూడా మంచిగా ఉంటది, టేస్ట్ అయితే బాగుంటది. నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటది. ఈ పిండి ఇట్లా పట్టించుకోవాలి. ఇక నీళ్ళు అయితే కాగినాయి ఆల్రెడీ. మా ఆయన అయితే ఒకసారి స్నానం చేసేసిండు, ఆయనకు ఒక ట్రిప్ అయిపోయింది వేడి నీళ్ళు. ఇప్పుడైతే మా పెద్ద బాబు చేస్తాడు, ఆయనకైతే స్కూల్ కు టైం అవుతుంది కదా, అందుకే ఇక మసలాల నీళ్లు మరి. ఇక హడావిడిగా ఆయనకైతే ఎంత లేపినా లేవాడు, అసలు ఏం రెడీ కానే కాడు. హడావిడిగా అన్నం అయితే తినబెడతానా. ఇక స్కూల్ బస్ కోసం ఇక బస్సు 2 నిమిషాలు కూడా ఆగనే ఆగడు. బస్ వస్తుంది రా మమ్మీ రా 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 అని ఒర్రిస్తూనే ఉంటాడు అసలు. ఈ వీడియో అయితే ఇంతేనండి. అక్కడ పప్పి వచ్చింది చూడాలి, అది మా ఇంటి పక్క వాళ్ళది. అది మీదికి ఎగబడుతుంది, మళ్ళీ వస్తుంది, ఆయన భయపడతాడు. అందుకని ఏమన్నది, అది మంచిదే గాని కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే భయపడతారు. ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తాడు. నువ్వు వీడియో తీ మమ్మీ, నేను బస్ ఎక్కేది వీడియో తీ అని చెప్తాడు. అందుకే ఆయన పోయేటప్పుడు అయితే వీడియో తీసి పెట్టిన. ఇక కుక్క పిల్లనైతే ఏమైనా బస్ కింద దాన్ని జైల్లోకి తీసి పెట్టినట్టు అయింది. అందుకే ఏమైనా బస్ కిందికి పోతుంది, రోడ్డు మీదకి పోతుంది. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.